యేసయ్యా, నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా. ఏ రాగం నాకు రాదు నిన్ను కీర్తి పాడుటకు, ఏ జ్ఞానం నాకు లేదు నిన్ను గూర్చి చెప్పుటకు. నువ్వు చేసిన ఆశ్చర్యాలు, నువ్వు చూపిన అద్భుతాలు, నువ్వు చేసిన ఆశ్చర్యాలు, నువ్వు చూపిన అద్భుతాలు, నా సర్వము నుండి నీవే విశ్వమంతా వినిపించాలి. నీ పాడే ప్రతి పాట నీ నామము గణపరచాలి. నే పలికే ప్రతి పదం నీ కీర్తిని కొనియాడాలి. నా పాటకు ప్రాణం నీవయ్యావు యేసయ్యా, నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా. ఏ రాగం నాకు రాదు నిలుగెత్తి పాడుటకు, ఏ జ్ఞానం నాకు లేదు నిన్ను గూర్చి చెప్పుటకు. నిన్నే నమ్ముకున్నాను, నీపై ఆనుకున్నాను, ఇలానే పాడాను ఒక పాట. నిన్నే నమ్ముకున్నాను, నీపై ఆనుకున్నాను, ఇలా పాడాను ఒక పాట. నా ప్రాణం నీవయ్యావు యేసయ్యా, నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా. నా పాటకి ప్రాణం నీవయ్యావు యేసయ్యా, నా నోటికి నోరై నిలిచావు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రైజ్లాడండి. దేవుని నామాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చించుకుంటూ ప్రార్థనతో ఆరంభించుకున్నామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవ, సర్వశక్తిమంతుడవయ్యా, జీవాధిపతి, మీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం, మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం, మీ నామానికి మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయమునైనా మిమ్మల్ని మీ సన్నిధిలో నా తండ్రి మేమందరము కూడా కనిపెట్టి మీరు మాతో మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మీ సన్నిధి దయచేయమని ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ హస్తాలకు మీ అధికారానికి అప్పగిస్తూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు భస్మ బుధవారం అంటారండి, యాష్ వెనస్డే, భస్మ బుధవారం. అయితే ఎలా స్టార్ట్ అయింది ఇది, ఎందుకు స్టార్ట్ అయింది? యేసు ప్రభువారు శిలువ శ్రమలకు సాదృశ్యంగా శ్రమల దినాలు పాటిస్తామండి. అందరూ కూడా శ్రమల దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరి జీవితాలని సరిదిద్దుకోవాలి అన్న ఉద్దేశంతో శ్రమల దినాలు లేదా లెంట్ డేస్ అని అంటుంటాము. లెంట్ డేస్ అన్నవి భస్మ బుధవారంతో ఆరంభమై ఈస్టర్ తోటి ముగుస్తాయండి. ఇవి 40 దినాలు జరుపుకుంటాము. 40 దినాల్లో ఆదివారము లెక్కలోకి రాదండి. భస్మ బుధవారం మొదలుకొని ఆరంభం అవుతుంది, ఈస్టర్ వరకు అది కొనసాగించబడతాయి.
పోప్ గ్రెగోరీ కాలం నుండి 5వ శతాబ్దంలో ఇది ప్రవేశపెట్టబడిందండి. ఇప్పటి వరకు కూడా ఇది ఆచరించబడుతుంది. మహాపోపుగా ఉన్నటువంటి గ్రెగోరీ ఆయన కాలం నుంచి ఇది ఆరంభమైంది. అయితే ఇది పాటించాలనా వద్దా అని అనేక రకాలుగా అనుకుంటారు. కేవలము అనుదినము మనం ఎలా ఉన్నామో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆయన శ్రమ దినాల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రత్యేకపరచబడినటువంటి 40 దినాలుగా ఇవి ఉన్నాయండి. కాబట్టి అనుక్షణం దేవుని శ్రమ మనం తలుచుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. అయినా సరే సిలువేయబడిన దినాల సమయంలో మరింతగా మనలో తగ్గింపు స్వభావం కొరకు లెంట్ డేస్ని జ్ఞాపకం చేసుకోవడము తప్పు కాదండి. ఎందుకంటే ఉపవాస దినాలుగా ఈ దినాల్ని ప్రతిష్ఠించుకొని వారి వారి జీవితాల్లో చేసిన తప్పు ఒప్పుల్ని సరిదిద్దుకుంటూ దేవుని ఎదుట ప్రార్థిస్తూ వాటిని తీసివేసుకొని కడిగి వేసుకొని నూతన జీవితాన్ని ఆరంభించుకోవచ్చండి. అసలు ఏంటి భస్మ బుధవారం అంటే ఏంటి? దానికి కొన్ని కారణాలు ఏంటి? పూర్వంలో మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా ఒక మాట అంటున్నాడండి. ఆదికాండము 18:27. ఆదికాండము 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయు నైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదానికి మనమందరం వారసులమండి. అయితే ఆయన హృదయం ఎలా ఉంది దేవుని ఎదుట? ఒక ధూళి వంటి వాడను, ఒక బూడిదనై ఉన్నటువంటి వాడను. అలాంటి నేను గొప్ప దేవునితో, సర్వశక్తి కలిగిన దేవునితో, మహోన్నతునితో మాట్లాడటానికి నేను తెగిస్తున్నాను అంటున్నాడండి. ఇంతటి తగ్గింపు దేవుని ఎదుట మనకున్నదా? ఆయన విశ్వాసులకు తండ్రిగా దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఎంచబడ్డాడండి. అంతటి అబ్రహాము గారి మనస్సు దేవుని ఎదుట తగ్గింపుతోటి ఉందని మనం గ్రహించుకోవాలి. యెహోషువ 24:2 చూద్దామండి. మళ్ళీ చెప్పండి. అదనా యెహోషువ 24:2. యెహోషువ 24:2. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే అబ్రహాము ఒక విగ్రహారాధన నుండి వచ్చిన కుటుంబికుడండి. కల్దీయుల దేశము
అంటే మెసొపొటేమియా ప్రాంతముకు చెందిన గ్రామ నివాసి. కానీ వారిలో అబ్రహాము నశించిపోట దేవునికి ఇష్టం లేక వెదకి రక్షించి అబ్రహాముని దర్శించాడండి. దేవుడు వెదకి రక్షించాలని అబ్రహాముని రక్షించాడు. దేవుని సంకల్పముతో ఏదైతే ఇప్పుడు ఆయన మనల్ని వెదకి నశించిపోయిన వారిని వెదకి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడని చెప్పుకుంటాం కదండి. కల్దీయుల దేశంలో మెసొపొటేమియా ప్రాంతముకు చెందిన అబ్రహాముని ఒక అన్యజనుని దర్శించి దేవుడు పిలుచుకున్నప్పుడు విధేయుడుగా తాను ఎరుగని చోటుకి దేవుని మాటకు విధేయత చూపిస్తూ అబ్రహాము ముందుకు వెళ్ళాడు. అందుకనే తను తాను తగ్గించుకుంటున్నాడు. నేనొక దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను. ఆయన ప్రార్థన జీవితం చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన బలిపీఠాలు నిర్మించాడండి. మొట్టమొదట అబ్రహాం ఏం చేస్తాడు అంటే వెళ్ళిన చోట్లో మొదట బలిపీఠం నిర్మించుకుంటాడు. ఎన్నో స్థలాలు మారాడండి, ఎన్నో ప్రాంతాలు మారాడు. స్థిర నివాసం అంటే ఏది లేదు. అయినా సరే వెళ్ళిన ప్రతి చోట దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని నిర్మించుకున్నవాడు. బూడిద అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అండి, మిగిలిపోయిన పనికి రానటువంటి ఒక పదార్థం. ప్రతి మనుష్యుడు కూడా దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున సృజించబడ్డాడు కదండి. నరుని దేవుడు ఎలా నిర్మించాడు? తన పోలిక చొప్పున. ఆదాముని సృష్టించినట్టు ఆదాము నుండి అందరూ వచ్చారు. కానీ పాపము చేయటం ద్వారా దేవునికి దూరం అయిపోయాం. అందుకనే దేవుని పోలికలో సృజించబడి, కానీ బూడిద వలె తక్కువ స్థితిలో మనం ఉన్నామని, పాపము ద్వారా తగ్గించబడ్డామని మనము తెలుసుకోవాలి. మన హృదయం ఎల్లప్పుడూ దేవుని ఎదుట తగ్గింపు కలిగి ఉండాలండి. చిన్నదానికి పెద్దదానికి గర్వము అహంకారముతో కొట్టుమిట్టాడిపోకూడదు. ఈ జీవితము అస్థిరమైనది. కుట్ర, కుతంత్రము, కక్ష, పగ, అసూయ, ఈర్ష, ద్వేషము, వంచనతో అందరినీ కపటముతో మాయ చేసి మోసపరిచేవారిగా, అలాంటి హృదయం కలిగిన వారిగా ఉండకుండా మనం ఉండాలని కోరుకుందామండి. ఎఫెసీ పత్రిక 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక. కాబట్టి అంటే ఎవరేమి చెప్తే దాన్ని నమ్మి ఇటు అటు దేవునికి ఈ లోకానికి మధ్యలో కొట్టుమిట్టాడుతుండే వారిగా ఉండకుండా దేవుని ఎదుట తగ్గింపు మనసు కలిగిన వారిగా, జ్ఞానం కలిగిన వారిగా మనము నడుచుకోవాలండి. ఎవరు ఇటు అటు కొట్టుకుంటారు అంటే బుద్ధిహీనుని మనసు అలా ఉంటుందంటండి. సామెతలు 15:6.
నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. కాబట్టి నీతిమంతుడికైతే ధననిధి అండి. బుద్ధిహీనుని మనసు స్థిరముగా లేదు, అస్థిరతతోని వాళ్ళ ప్రతిఫలము శ్రమకు కారణము అని చెప్తున్నాడండి. కాబట్టి బుద్ధిహీనత లేకుండా నాకు, నా కుటుంబానికి తీసివేయండి యేసయ్యా. చెప్దామా అండి? బుద్ధిహీనత లేకుండా నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు తీసివేయండి యేసయ్యా. మీ జ్ఞానముతో నింపండి యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. సామెతలు 14:15 అండి. సామెతలు 14:15. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఆమేన్. హల్లెలూయా. మనం వెళ్తున్న మార్గము సరైనదా కాదా అని తెలుసుకోవాలన్నా జ్ఞానం ఉండాలండి. జ్ఞానము లేకుండా ఉంటే మన మార్గము సరిగా ఉండదు. ఎందుకు అంటే వంకర మార్గంలో, ముళ్ళ మార్గంలో, అరణ్య మార్గంలో, ఎడారి మార్గంలో దారి తప్పిపోయే వారికి ఉంటాం. దాని కొరకు వివేచన మనకు అవసరం అంట. ఎలా ముందుకెళ్ళాలో నేర్పిస్తుందంటండి. కాబట్టి జ్ఞానము, వివేచన, బుద్ధి, తెలివి ఇవన్నీ దేవునిలో మనకు కావాలి. లోకంలో ఉన్నవి కాదండి. అవి ఉన్నవారంతా మేమే గొప్పని విరవీగుతూ ఉంటారు. అవి కాదు కానివ్వండి, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే వివేకము, బుద్ధిని మనం కలిగి ఉన్నప్పుడు ఎగిరెగిరి పడేవారిగా మనం ఉండమండి. ఎన్ని తెలిసినా కామ్గా ఉంటాం. ఎందుకంటే ఖాళీ విస్తరాకు ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ వేసిన విస్తరాకు మౌనంగా భరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంతే కదండి. ఏమీ లేకపోతే ఆ విస్తరాకు ఎగిరెగిరి పడి నన్ను చూడండి, నేను ఎంత గొప్పదాన్ని, నేను లేకపోతే మీరేం తినలేరు అంటదంటండి. అన్నీ పెట్టిన తర్వాత అది ఎంతో నెమ్మదితో ఖాళీగా ఉంటుంది. ఆ రీతిగా మనం కూడా ఎగిరెగిరి పడుతున్నాము అంటే మనలో ఏమీ లేదని అర్థం. కానీ వాళ్ళు చెప్పుకునే మాటలు అందరికంటే నేనే గొప్ప అని చెప్పుకుంటారండి. ముఖ్యంగా తగ్గింపు మనస్సు కావాలి. ఆయన సొదొమ గొమొర కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడండి. ఎంత తగ్గింపు, ఎంత విధేయత అండి. ఆదికాండం 18:23 నుండి 32 వరకు చేస్తాడండి. మీరు చదువుకోండి. ఈరోజు వచనాలు వెళ్ళి ఆయన తగ్గింపు ప్రార్థన ఒక్కసారి చదువుకోండి. కాబట్టి జ్ఞానం మనం అడగాలి. ఎవరితో కూడా అసమాధానంగా మనం ఉండకూడదు. సమాధానం కలిగి అందరికీ పంచేవారిగా మనం ఉండాలి. మనం ఎట్టివారం అన్నది మర్చిపోకూడదు. దేవుని కొరకు ఆయన ఇచ్చిన తలాంతుల్ని వాడుతూ దేవుని కొరకు మనల్ని ఎలా అప్పగించుకోవాలో మనము మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. అంటే బూడిద అన్నది ఎక్కడి నుండి వస్తుందండి? కాల్చబడిన కట్టెలో నుండి వస్తుంది. ఇది ఒకప్పుడు పచ్చటి మొక్క. అది కేవలము ఎండిపోయిన తర్వాత, కాల్చబడిన తర్వాత పనికిరాని ఒక తేలిక పదార్థము, గాలి వస్తే ఎగిరి వెళ్ళిపోయే విధంగా మార్చబడిందండి. అది పచ్చగా ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉండింది.
అది ఎంతో స్థిరముగా ఉండింది. ఒక చోట నాటిన చోట నుండి పక్కకి వెళ్ళకుండా ఉండింది. కానీ అది ఎండిపోయి, అది నరకబడిన తర్వాత, నిర్జీవమైపోయిన తర్వాత, అది ఎండిపోయిన తర్వాత అగ్నితో కాల్చబడి అయోగ్యమైనదిగా అది ఉందండి. కాబట్టి మనము కూడా దేవునికి విరోధంగా ఏమీ లేని స్థితిలో విడబడిన వారిగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని వెతికి రక్షించుకున్నాడండి. ఇలాంటి బూడిద స్థితి నుండే మనల్ని రక్షించుకున్నాడు. ఇది మనము మర్చిపోకూడదు. దాన్ని జ్ఞాపకం ఉంచుకొని తగ్గింపు మనసుతో మనం ముందుకెళ్ళాలని కోరుకుందామండి. ఇంకా కూడా చెప్పుకోవచ్చు. అనుదినము కొంత మనం జ్ఞాపకం చేసుకుందాము. 40 దినాలు ఉంది మనకు. ప్రార్థనతో ముగించుకుందామండి. మహోన్నతుడ, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడవయ్యా, జీవాధిపతి నా తండ్రి, ఈ లోకంలో నా ప్రభా ఎవరు కూడా గొప్పవారు లేరు కానివ్వండి. మిమ్మల్ని ధ్యానిస్తూ, మిమ్మల్ని స్మరిస్తూ, ఏ రీతిగా అయితే శ్రమల దినాలు, 40 దినాలు, లెంట్ దినాలని చెప్పబడిన దినాల్ని అందరూ కూడా జరుపుకుంటూ, ఎవరైనా శ్రమ దినానికి సాదృశ్యంగా ఉపవాసముతో ప్రార్థిస్తూ ఉంటుండగా అందరినీ మీరే బలపరచండి. ప్రతి కుటుంబాన్ని స్థిరపరిచి, బలపరిచి, మీ కంచెలో భద్రపరచమని, అబ్రహాం వంటి ప్రార్థన జీవితము, కృతజ్ఞత కలిగిన మనస్సు దయచేయమని, తగ్గింపు స్వభావము దయచేయమని, జ్ఞానము, బుద్ధిని, వివేచన, తెలివిని దయచేసి నడిపించమని, సమస్తాన్ని బట్టి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా ప్రైజ్ లాడండి. వందనాలండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ వందనాలు. ప్రైజ్ లాడక్క.